హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను సైలెన్సియో వాయిస్ ఏ అని వీళ్ళు 1 అవర్కి 10 USDC సంపాదించవచ్చు అని చెప్తున్నారు. సో అంత కాకపోయినా 1 USDC అయితే నేనైతే ట్రై చేశాను. 1 USDC దాకా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. సో ఈ నేటివ్ లాంగ్వేజ్ తెలుగులో కూడా మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. అయితే ఇంతకుముందర సైలెన్సియో ఒక డీపిన్ యాప్ ఉంది. దాంతో పెద్ద ఈ డ్రాప్ ఏమీ రాలేదు. పాయింట్లు కూడా చాలా తక్కువ, అంటే వాక్ చేయడం, ఎర్న్ చేయడం అటువంటి కేటగిరీలో వస్తుంది అది. సో ఇదైతే అలా కాదు, వాయిస్ బేస్డ్. సో సింపుల్ ఉంటాయి. మీరు ఒక 26 or 27 సెకండ్స్ కంప్లీట్ చేయగానే మీకు 500 పాయింట్స్ వచ్చేస్తాయి. అట్లా మీరు ఎన్ని చేయగలిగితే అన్ని 1 అవర్లో. సో వాళ్ళు ఏంటంటే 10 USDC దాకా చేయొచ్చు అని చెప్పారు. నేను 1 USDC అంతవరకు ట్రై చేశాను. నేను 1 అవర్ దాకా ఏం ట్రై చేయలేదు. ఒక 10 minutes ట్రై చేసి వదిలేసాను. కాబట్టి చేయొచ్చు వాళ్ళు చెప్పిన దాంట్లో. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఈ ప్రాజెక్ట్ వరకే బేస్ చేసుకుని కూర్చుంటే చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి రాగానే మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ జెండర్ పెట్టుకోండి. ఆక్యుపేషన్ ఏం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కంపల్సరీ ఫిల్ చేయాలి. అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వేర్ యు ఆర్ బర్న్, ఇయర్స్ లీవ్డ్ హియర్, వాట్ ఈస్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే వైటా, ఏషియన్, మనం ఏషియన్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఫిల్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్లో మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ అని లేదు. ఇప్పుడు మనం తెలుగు కాబట్టి ఇక్కడ తెలుగు అని టైప్ చేస్తే ఇదిగోండి తెలుగు వచ్చింది. సో సెలెక్ట్ లెవెల్ వచ్చేసేసి ఇక్కడ మనం నేటివ్ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేటివ్ మీద క్లిక్ చేయండి. వేర్ యువర్ డైలెక్ట్ ఫ్రమ్, సెలెక్ట్ రీజియన్ కంట్రీ అని చెప్పి ఇచ్చారు. సో ఇండియా పెట్టేసుకోండి. ఇక్కడ సెర్చ్ కంట్రీస్లో ఇండియా పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ కంప్లీట్ చేసుకోండి. సో నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నా. సో ఇక్కడ వచ్చేసి రీజన్ వచ్చేసి కోస్టల్ ఆంధ్రానా, రాయలసీమ ఈ విధంగా ఉంది. నేను కోస్టల్ ఆంధ్ర పెట్టేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా పెద్ద కాదు. సో ఇక్కడ ఆప్షనల్ అని చూపించినా మీరు చూడవచ్చు 20% ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయని. సో కంపల్సరీగా ఎప్పుడైనా ఎంటర్ కోడ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎంటర్ చేయండి. నేను ఇస్తాను. 20% ఎక్స్ట్రా ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ సెటప్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కోడ్ ఎంటర్ చేయండి. కంప్లీట్ సెటప్ మీద క్లిక్ చేయండి. అలానే ఇక్కడ మీకు యాక్షన్ రిక్వైర్డ్ కంప్లీట్ USDC వ్యాలెట్ అని పీక్ నెట్వర్క్ అని చెప్పి ఉంది కదా. పీక్ నెట్వర్క్ అన్నా మీకు ఆటోమేటిక్గా ERC20 అడ్రస్ ఏముంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరర్ బై యాడ్ రెఫరర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడైనా నా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఎర్నింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ERC వ్యాలెట్ అని పీక్ నెట్వర్క్ ఉంది కదా. ERC వ్యాలెట్ అంటే ఏం లేదు, మన ETH వ్యాలెట్, EVM వ్యాలెట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మొత్తం క్లిక్ చేసేసి యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా వ్యాలెట్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, వ్యాలెట్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి ఇన్ యాప్ కాయిన్స్, SLC ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ కూడా యాడ్ SLC వ్యాలెట్, రిసీవ్ క్రిప్టో బోనస్ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా అదే అడ్రస్ ఇచ్చేసేయండి. ఒకవేళ USDC కాకుండా SLC కాయిన్స్ అంటే మనం ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి ఇక్కడ మీకు USDCలో యాప్ కాయిన్స్ అయితే అవసరం లేదు. SLC ఈ రెండిట్లో సేమ్ అడ్రస్ ఇచ్చేసేయండి. USDC అయినా అదేను, ఇది అదేను. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ట్రైన్ AI అని ఉంది కదా, ఆపర్చునిటీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఐ క్వాలిఫై టు షేరబుల్ 123 ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మీరు చూడండి ఎర్న్ అప్ టు 10 USDC ఫర్ అవర్ ఇన్ USDC ఉంది కదా. ఇక్కడ జాయిన్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేయండి. నేను చెప్పాను కదా, వీళ్ళైతే ఈ విధంగా 10 USDC 1 అవర్లో మీరు సంపాదించవచ్చు USDCలు అని చెప్పారు. ఇక్కడ టెస్ట్ చేసుకోండి, 1 అవర్లో మీరు సంపాదించగలుగుతారా లేదా. ఇక్కడ రెఫరల్ కోడ్ ఇస్తాను నేను, అది ఇక్కడ ఎంటర్ చేసేసి జాయిన్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు ఇక్కడ జాయిన్ ఆపర్చునిటీలో ఇక్కడ నేను రెఫరల్ ఎర్న్ ఉంది కదా, ఇక్కడ షేర్ చేస్తా. షేర్ చేసినప్పుడు ఇది కంపల్సరీగా దీని ద్వారానే జాయిన్ అవ్వండి. సో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్లో ఇది ఓపెన్ చేయండి. సో ఈ విధంగా చేసుకుంటా ఉంటే మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఏమీ లేదు, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడమేనమాట. సో అది ఎలాగ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, మీరు చదవడం ఇష్టపడతారా అని ఉంది కదా, ఇక్కడైతే యాప్ కాయిన్స్ వస్తాయి, అక్కడైతే ఏమో యూఎస్డిసి వస్తాయి. ఈ రెండు కంపల్సరీ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ టు స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలో మైక్రోఫోన్ చేయండి. ఇక్కడ యూఎస్డిసి కాయిన్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అక్కడైతే యూఎస్డిసి, ఇక్కడైతే ఎస్ఎల్సి టోకెన్స్ అనమాట. ఆ రెండు తేడా ఉంటుంది. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి రీఫ్రెష్ చేసేసి సో ఇక్కడ వచ్చేసేసి మీరు ట్రైన్ ఏలో వచ్చేసి మీరు ఇక్కడ యాప్ పర్మిషన్ అయితే రికార్డు నాకు ఇవ్వలేదు, కానీ మీరైతే ఇక్కడ మీరు ఏ యాప్ని యూజ్ చేస్తారు, వాట్సాప్ అని చెప్పేసి ఒక 21 సెకండ్ 22 సెకండ్స్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేసి తర్వాత 22 సెకండ్స్ అయిన తర్వాత స్టాప్ రికార్డింగ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్కి రండి. ఇక్కడ ఐ క్వాలిఫై రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు 10 USDC సంపాదించచ్చు. ఇక్కడైతే కాయిన్స్ ఉన్నాయి, 10x బోనస్ కాయిన్స్ అని చెప్పి. ఓన్లీ ఇది ఒక్కటే ఉంది, 10 USDC. ఇది కంప్లీట్ చేసుకోండి. ఏం లేదు, జస్ట్ 21 సెకండ్స్ 22 సెకండ్స్ దాకా. వాళ్ళు ఏదైతే పర్టికులర్గా తెలుగులో ఇస్తాను ఆ క్వశ్చన్ కూడా, దానికి క్లిక్ స్టార్ట్ రికార్డింగ్ చేసేసేయండి, సెండ్ చేసేసేయండి. అట్లాగా 1 అవర్ దాకా చేయండి. 10 USDC వస్తుందా రాదా అనేది మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.